పత్రిక అంటే సమాచార స్రవంతి మాత్రమే కాదు, ప్రజా ప్రయోజనాల కోసం పోరాడే ఖడ్గమని పాత్రికేయునికి కొత్త అర్థాన్నిచ్చిన మహర్షి రామోజీరావు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విలువలతో కూడిన నిష్పక్షపాత పాత్రికేయంతో సమాజంపై ఆయన వేసిన ముద్ర ఎన్నటికీ చెరిగిపోద్దని తెలిపారు. పద్మవిభూషణ్ రామోజీరావు ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఆ అక్షర యోధుడికి ఘన నివాళులర్పిస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు పెట్టారు. రామోజీరావు మన మధ్య లేకపోయినా ఆయన నింపిన స్ఫూర్తి అందరిలో నిలిచే ఉంటుందని, ఆయన వేసిన ముద్ర ఎన్నటికీ చెరిగిపోదని అన్నారు. రామోజీరావు ఎగరేసిన అక్షర బావుట నిత్య సత్యమై, నిత్య నూతనమై, రోజు ఉషోదయాన నినదిస్తూనే ఉందన్న చంద్రబాబు, తలవంచని నైజం, వ్యాపారాల్లోనూ సమాజ హితం చూసిన వైనం ఆయన్ను సమున్నత స్థాయిలో నిలబెట్టిందని కొనియాడారు. అరాచక వ్యవస్థలపై ఈనాడు సంస్థల ద్వారా ఆయన చేసిన పోరాటాలు, ప్రజా సమస్యలపై ఆయన చేసిన యుద్ధాలు మీడియా రంగానికే తలమానికంగా నిలిచాయన్నారు. రామోజీ గ్రూప్ అంటేనే విశ్వసనీయతకు నిలువెత్తు రూపమని, సమాజాన్ని అత్యంత ప్రభావితం, అనునిత్యం చైతన్యవంతం చేసిన ఆయన్ను స్మరించుకోవడం తెలుగు ప్రజలందరి బాధ్యతని చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే రామోజీరావు తెలుగు జాతి సంపదన్న చంద్రబాబు ప్రథమ వర్ధంతి సందర్భంగా నిత్య స్ఫూర్తిగా నిలిచే ఆయన్ను మార్గదర్శిగా భావించి ముందడుగు వేద్దామని పిలుపునిచ్చారు.